మంజు వాడు వినడు. వాడు వస్తే మీ అమ్మాయితోనే వస్తాడు. వస్తే వస్తాడు, లేకపోతే లేదు. వడ్డించేటప్పుడు ఎక్కడ తెస్తున్నా నువ్వు? అత్త తీస్తుంటే తీయమంటా. అక్కడే తీస్తున్నా. చాలా పట్టుకోవే మూడు అయిపోయింది. నాకు నాకు లెక్కడు నువ్వు తిని ఇంట్లో కూర్చో. నువ్వు ఆమె తింటావా? ఎప్పుడు కూర్చోడు కింద కూర్చోమ్మా. చిన్నగా వేసుకో తర్వాత మంచిగా లెక్కే చూపించు. ఎలా చేయి చూపించుకోవాలో చూపించదు అట్లా చెప్పావు. అది బియ్యము అలా వేసినాక పాలలో బియ్యం వేసినాక 2 కనుపుల మధ్యకి ఉండాలి. 2 కనుపుల కడికి ఉండాలి బియ్యం మీద. అప్పుడు ఎగిరిపోద్ది. పాలు 2 ఇంచుల దాకా ఉండాలంట. ఇప్పుడు ఏమేమి చెప్తాయి? కరేపాకు ఇదేనా? కరేపాకు లేదా కరేపాకు కావాలంట. ఇవ్వు కరేపాకు. మరి ఏంటి కూతంతే కరేపాకు మసాలా పౌడర్. ఇదిగో అంటే ఏంటంటే వేసే చెప్పాలి. యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క మిక్సీ వేసి చక్క పొడి చేసుకొని ఇందులో చల్లాలి. కోకో పౌడర్ లాగా కొంచెం పసుపు పసుపుది తర్వాత ఎల్లుల్లిపాయ, అల్లము పేస్ట్ చేసుకోవాలి. అది ఇందులో కలపాలి. తీసావా? కూరలోకి వేరే ఉన్నది అన్నంలోకి. కరేపాకు అంటే 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు కూరగాయ ఎందుకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానా? తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కలర్ వస్తాకి చక్కగా చేతలు తిప్పుకోవాలా. ఉప్పేరా? వెయ్యాలి. ఉప్పు లేకపోతే అన్నేసి చూడు, నన్నేసి. ఉప్పు లేకపోతే అసలు ఏది బాగదు. అవును. ఉప్పు చూడు నన్నేసి చూడు అంటదంట. మరి అంతేగా. ఉప్పు అంటది నువ్వు ఎన్నన్నా వేసుకో. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటది. మామ మంచి మాటలు. ఉప్పు ఏమంటది? ఉప్పు అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటది. ఉప్పు అంటదా? ఉప్పే రుచి ఇచ్చేది నోటికి. పందారు ఏమంటది? పందారు ఎందుకు బాబు? పందారు తొక్కల పందారు. ఇక పొయ్యి వెలిగించండి. అమ్మాయి నువ్వే పొయ్యి వెలిగించాలి. ఎదురు బదులు అంటుకుంటే వదలదు. హెచ్ఓడి కూడా అడుగుతాడు. 4 మోకాలు ఇంకా పని చేస్తారా? సచిన చేయను. నా పొట్ట చేయాలి సార్. కొంచెం హెల్ప్ చేయాలి. అమ్మాయ అనిపిస్తుంది ప్రాణాన్ని. మంచం ఊగలేదు. షుగర్ బాడీని తినేస్తుందంట. అందుకని మనం తింటే అది దాన్ని ఏంటనుకున్నా నేను ఎట్ట బలింత పొడి బిగురు వెళ్తున్నా కానీ లేచి కూర్చున్నాను అనుకో, కాళ్ళు తేలిపోయినట్టు ఇసుక మన సముద్రంలోకి తానని తెలిసి ఇసుకట్ట వెళ్ళిపోద్ది. కింద నుంచి కాళ్ళ కింద నుంచి అట్ట వెళ్ళిపోయినట్టు ఉంటుంది నాకు. ఎప్పుడు పడిపోతానో అనిపిస్తుంది. ఎంత డేంజర్ షుగరే. అందుకని టయానికి తినాలి. 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి. అరగరగా తినాలి. షుగర్ తినేస్తుంది. షుగర్ ఏదొచ్చినా షుగర్ రాకూడదు. కమలకాయలు ఉన్నాయి. 2 కాయలు ఎత్తినప్పుడు 3 కాయలు ఉన్నాయి. షుగర్ గురించి చర్చ అనమాట.
మా అమ్మ ఊతుతుంది ఇప్పుడు. మా అమ్మ మా అమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నావు మామ నువ్వు? అప్పు ఊతుంది. వారం వాళ్ళిద్దరే వండుకుంటారు కూర్చొని. ఒక కమ్మని మాట ఎన్నెన్నో జన్మల తెలియని మూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది, అమ్మ అనురాగం ఇక నీది నాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట ఎన్నెన్నో జన్మల తెలియని మూట. అందరి స్వర్గమే ఉంది, కోరికల గురాలైతే అది దేవుడి చిత్తం. ఎవరికంట రాసి పెట్టాడో అదే జరుగుద్ది. నువ్వు వెళ్తావంటే వెళ్ళిపోతావా? అది కూతురా చదువు. ఉల్లిపాయ కూరకి గ్రేవీ. ఏమేమి వేసావు? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అంతే. రెడీ టు ఈట్. ఇంకొంచెం ఉందన్నమాట వాటర్. తిప్పాలా వాటర్? ఓకే, ఉడికిపోయిందంట. ఆ వేడికి ఉడికిపోద్ది. ఇంకా వేడికి వేడి కాదు, ఇంకా కొంచెం పొలుకుంది అన్నం. అటే చెప్పు, తిప్పుకోవాలా? అటే తిప్పు, అటే దగ్గరికి వెళ్ళు, అటే అడిగాయి. అయ్యమ్మ నన్నే తిప్పమంటుంది మా అమ్మ. ఇటు చక్కటి కల తిప్పు. పట్టుకొని పై కిందకే తిప్పు. ఇంకా ఏమున్నాయి కదా. అడిగానంటుందా ఏంటి? అట్లా మధ్యలో అంటుంది కానీ కొంచెం మంట తగ్గితే బెటరు. సమానం కదా. అమ్మాయ పొలాలు పోయి అలవాటు లేక కళల్లో వస్తున్నాయి అన్నమాట వర్షాలు, తుఫాన్లు. బంగాళాఖాతంలో తుఫాను అల్పపీడనం. ఇప్పుడు కావాలి. కాపు అయిపోయింది. జారుతున్నానా? ట్రై జారుతాయి. అక్కడ పెట్టు. ఏమేది ఏం పెడతావు? ఎత్తుకురా. అడేక్ షీట్ కడిగిస్తాను. కూర అడేక్ షీట్ కడిగిస్తాను. ఇప్పుడు కూర పెడదాము. మసాలా కిందకి వస్తుంది కదా అది. కొంచెం ఉప్పు. అల్లం కేసరి రాదు. ఉప్పు కారం వేసిందే తీయలే అసలు. తీపది అవలేదు. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టేసి నీళ్ళు పోయాలిగా. ఏమ్మా వేసావా? ఉప్పు ఇక్కడ ఉందా? వేసావా మామూలుగా? ఉప్పేసావా? వేసాను. ఇంకొంచెం నీళ్ళు పోయాలి కదా. నీళ్ళు అడిగి మా అమ్మని ఏమైనా అడిగి ఇప్పుడు ఇదంతా టమాటా వద్దే. నూనెలో ఉల్లిపాయ వేసాను చూసి వాడితో పాటుగా టమాటాలు వేసి అక్కడ ఉడికిపోయేది, గుజ్జు కూడా వెళ్ళి అయ్యేది. చెప్పానుగా కోసం మరి పద్దాగా ఎక్కడ గుర్తుంటుంది. నీళ్ళు ఇప్పుడు టమాటా అయితే అది ఒక రుచి, తర్వాత మెత్తగా ఉడుకుతుంది. చాలు. ఇంకైనా నీళ్ళు పోయి కొంచెం పోయి. గ్లాస్ కాసి నీళ్ళు. కొబ్బరి, పచ్చి కొబ్బరి సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో కొబ్బరి అయితే. పులుసు వేసుకుని తిన్నా చాలు. చాలా. ఇంకెన్ని నీళ్ళు పోతావు? నీరుగా వచ్చింది బయటికి. మంట వేయడమే.
అరగంట ఇంత కట్ల అయిపోయింది. ఫస్ట్ వచ్చా ముక్క రావట్లేదు. అయ్యే ముక్కలో నేను చూడండి అసలు. ఒక అర్ధగంట తర్వాత బాగుంటుందా? విడిగిపోతుంది. విడిగిపోయింది అంతే. ఇక మంజు ఆడు వినడు. వాడు వస్తే మీ అమ్మాయితోనే వస్తాడు. వస్తాడు లేకపోతే లేదు. వడ్డించేటప్పుడు ఎక్కడ తెస్తున్నావు నువ్వు? అత్త వడ్డిస్తుంటే తీయమంటా. అక్కడే తీస్తా. చాలా తిన్నా చిమ్మంగారా ఇది పట్టుకోవే. మూడు అయిపోయింది. నాకు లెక్కడు నువ్వు తిని ఇంట్లో కూర్చో. నువ్వు ఆమె తింటావా? ఎప్పుడు కూర్చోడు కింద కూర్చోమ్మా. చిమ్మగరా వేసుకో తర్వాత ఆగవే. కూర చాలు ఇంకా ఇక్కడ బాగుంది కదా. ఏది కోసుకుపోతుంది. ముక్కలన్నీ మెత్తగా అదేగా మీరు కొరకలేరని చెప్పి పెట్టు మళ్ళీ తీసుకొస్తాగా ముక్కలు. ప్రసంగి తింటా ఉంటారు, ముక్కలు వేసుకొస్తారా? పడిపోయేదాన్ని అప్ప ముక్కలు తెస్తా పెట్టు ఇక్కడ